మేడం, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకుని 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అమలు కాలేదు. ఒకవేళ పూర్తి స్థాయిలో అమలు చేస్తే గనక నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాజీనామా పత్రాన్ని అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లి మరీ వెయిట్ చేశాడు. సో దీనిపై మీరేమంటారు? అయ్యా హరీష్ రావు గారు, అంత పొడుగు పెరగగానే కాదు, ఆ పొడుగు పెరిగిన దానికి బుద్ధి కూడా పెరగాలి మీకు. అప్పటికి మా రేవంత్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు, రాజీనామా పథకం అనేది ఒక సీసా పథకం లాంటిది కాదు బాబు, పట్టుకొని పోయి నువ్వు అక్కడ నిలబడ్డావు. ఆగస్టు కనుక వెయిట్ చేయి, ఆగస్టు 15కు మేము 2 లక్షల రుణమాఫీ కూడా చేసి చూపిస్తాము, అప్పుడు నువ్వు రాజీనామా చేయబట్టి నీకు సవాల్ విసిరిన్లు. ఆ సవాలుకు నువ్వు సిద్ధంగా ఉండు. నీ 10 సంవత్సరాలలో నువ్వు ఇస్తాన్న 3 ఎకరాల భూమి ఏది పేదలకు, నువ్వు ఇస్తాన్న జాబులేవి, నువ్వు ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్లేవి. నీ మామగారు చెప్పారు కదా, అత్తతో ఒక దాంట్లో, కోడలతో ఒక దాంట్లో, బిడ్డతో ఒక దాంట్లో అనుకుంటాను, నేను 4 కట్టిస్తా, ఇంద్రమ్మ కట్టించిన రూములు మంచిగా పని చేస్తలేవు అని చెప్పి అందరినీ ఇండ్లిపించి పందిర్లు వేయించిండు కదా. ఇప్పటి వరకు నువ్వు చేసిన దాఖలు లేవు గానీ 5 నెలల్లో మేము 6 గ్యారంటీలు అనేది బస్సు అనేది అది అబద్దం కాదు, జీరో కరెంట్ అనేది అబద్దం కాదు, గ్యాస్ అనేది అబద్దం కాదు. 2500 ఎలక్షన్ తర్వాత మీకు ఏసీ చూపిస్తాడు, 200 రుణమాఫీ రైతులకు ఇచ్చి చూపిస్తాడు. అది మా సీఎం అంటే. ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఇచ్చిన 10 సంవత్సరాలు నెరవేరని మాకు 5 నెలల్లో నెరవేరబోతున్నందుకు మా మీద మీరు కుట్రతో ఇవన్నీ మాట్లాడుతున్నారు. నెగ్గలేక గెలవలేక ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మా పార్టీ అనేది భూస్థాపితం అవుతుంది, మా పరిస్థితి ఏంది, మా బతికేంది, మేమేం చేయాలో అనేది మీకు దిక్కుతోచక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. భరోసా వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి గాని బీజేపీ పార్టీకి గాని అభ్యర్థులు దొరకలేని పొజిషన్ లో భరోసా నుంచి బయటికి వెళ్లిన వ్యక్తులు మాత్రమే ఈ రోజు వరంగల్ ఎంపీ స్థానంలో కంటెస్ట్ లో ఉన్నారు. దీనిపై మీరు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకకపోతే 65 ఎమ్మెల్యే సీట్లు గెలిచేది కాదు. మీకు అభ్యర్థులు లేక, మీరు వేయలేక లాస్ట్ కి ఎవరినో అనవుకుని తీసుకొచ్చి మీరు నిలబెట్టే పరిస్థితికి వచ్చింది. వరంగల్లో కడియం కావ్య ఒక ఆడపిల్ల, ఒక డాక్టరు ప్రజాసేవ చేస్తుందని మా సీఎం గారు ఆలోచించి కావాలని చెప్పి కడియం కావ్యం తీసుకొచ్చి పెట్టిలే తప్ప మాకు అభ్యర్థులు దొరకక కాదు, మేమేదో గెలవమన్న భయంతో కాదు. మీలాగా మేము ఈ చిల్లర మాటలు, చిల్లర వ్యవస్థలు చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు.